నా మీద ఇలా కక్ష కడితే నేనేమైపోవాలండి? దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్ అండి. చెప్తే అర్థం కాదా నీకు? నిన్ను నిన్ను ఏంటి కోపం మీకే అనుకుంటున్నారా? నాకు లేదు అనుకుంటున్నారా? రాదు అనుకుంటున్నారా? ఏమైందిరా? ఏంటమ్మా ఇవన్నీ పగిలిపోయున్నాయి? మీ మనవడికి కోపం వచ్చి ఫ్లవర్ వాస్ పగలు కొట్టారు. అంతకంటే ఎక్కువ కోపం నాకు వస్తుందని చెప్పి నేను ఈ పిల్లర్ పగలు కొట్టాను. అంత పౌరుషం ఉన్నదానివైతే చీ అంటున్నా ఎందుకే నా చుట్టూ తిరుగుతున్నావు? నా దగ్గరికి రావద్దని చెప్తున్నాను కదా, పో బయటికి. రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? మీకు తెలియదు నాన్న, ఈ విషయంలో ఎవరు కల్పించుకోవద్దు. అన్నయ్య చెప్తున్నాను కదా. అయితే నేనంటే మీకు ఇష్టం లేదు. లేదు. నాతో కలిసి ఉండడం మీకు నచ్చట్లేదు. అదే కదా చెప్తుంది. అయితే మీ చేతులతోనే నా మెడలో కట్టిన ఈ తాళి తీసేయండి. మన మధ్య ఉన్న బంధం తెగిపోతుంది కాబట్టి, ఈ బంధానికి కట్టుబడి నేను ఇక్కడ ఉంటున్నాను కాబట్టి, ఈ బంధాన్ని మీ చేతులతో మీరే తెంచేస్తే నేను వెళ్ళిపోతాను. తీసేయండి నా మెడలో నుంచి. ఏం చేస్తున్నావురా? పోవే. తెంచే చరణ్ తెంచే. అటు చూడు. ఏరా, తాళిని తెంచమంటే ఎందుకు ఆగిపోయావు? తనంటే ఇష్టం లేదు అన్నావు, కలిసి బతకలేను అన్నావు, వద్దు అన్నావు. మరి తనే చెప్తుంది కదా. ఆ తాళి ఉండబట్టే నేనిక్కడున్నాను, ఆ బంధాన్ని తెంచేస్తే వెళ్ళిపోతాను అంటుంది కదా.
మరి తెంచేయొచ్చు కదా. నువ్వు తెంచలేవురా. నువ్వే కాదు, భార్య మెళ్ళో కట్టిన తాళిబొట్టుని ఏ భర్త తెంచలేడు. ఒకవేళ అలా తెంచితే వాడు మనిషే కాడ్రా. ఇద్దరు మనుషుల్ని ఒకే మాట ఒకే బాటగా కలకాలం కలిసుండడానికి వేసిన బంధం రాది. దాన్ని తెంచుకోవడం అంత ఈజీ కాదు. అందరూ నీతులన్నీ నా కొడుక్కే చెప్తున్నారు, దానికేమి చెప్పరా? ఏం చెప్పమంటావే దానికి? నీ భర్త నిన్ను వద్దు అంటున్నాడు కాబట్టి వెళ్ళిపోమని చెప్పమంటావా? నువ్వేం తప్పు చేయకపోయినా మీ అత్తగారికి నచ్చట్లేదు కాబట్టి వెళ్ళిపోమని చెప్పమంటావా? నువ్వే తప్పు చెయ్యకపోయినా మీ ఆయన నిన్నింట్లోంచి వెళ్ళిపోమంటే రేపొద్దున నీకు ఇదే పరిస్థితి వస్తే నువ్వేం చేస్తావే? నాకా? అదే మాట మీ అబ్బాయిని చెప్పమానండి. కారణం కూడా అడగకుండా, అరక్షణం కూడా ఆగకుండా ఇంట్లోంచి వెళ్ళిపోతాను. అది నువ్వు నీ భర్తకి, నీ మెళ్ళో ఉన్న తాళికి, నీ కాపురానికి నువ్విస్తున్న విలువ. నీకున్నంత బరితెగింపు పల్లవికి లేదే. తనకి కుటుంబం కావాలి, తన భర్త కావాలి, తన కాపురం కావాలి. దానికి ప్రేమించడం ఒక్కటే తెలిసినట్టు నీకు ద్వేషించడం ఒక్కటే తెలుసు. అందుకే ఇన్ని గొడవలొస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య సగం గొడవలు రావడానికి నువ్వేనే కారణం. నానమ్మా, నువ్వేం మా అమ్మని తక్కువ చేసి మాట్లాడక్కర్లేదు. ఒరేయ్, మీ అమ్మ మీదున్న ప్రేమ నీ భార్య మీద ఎందుకు లేకుండా పోతుందిరా? మీ అమ్మ ఒక ఆడదే, అలాగే నీ భార్య కూడా ఒక ఆడపిల్లే కదా. అంత ప్రేమించినప్పుడు ఇంత దారుణంగా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? ఇంత కర్కశంగా ఎలా ఉండగలుగుతున్నావు? నానా, ఎవరు ఎన్ని చెప్పినా దీని విషయంలో నా నిర్ణయం అయితే మారదు. ఇదంటే నాకు ఇష్టం లేదు. మీరంతా కలిసి బలవంతంగా తన మీద నాకు ప్రేమని పుట్టించలేరు. అసలు ఇది నా కళ్ళ ముందు తిరుగుతుంటేనే నేను భరించలేకపోతున్నాను. ఏంటే వాడికి అంత పొగరు? మంచిగా చెప్తుంటే ఓ ఎగిరెగిరి పడుతున్నాడు. పద వెళ్ళి మాట్లాడదాం. చూసావు కదా, నువ్వెంత పాకులాడినా, ఎంత ఆరాటపడినా నా కొడుకు నిన్ను దగ్గరికి రానివ్వడు. నేను నిన్ను ఈ ఇంట్లో ఉండనివ్వను. ఎప్పటికైనా నువ్వు వాడికి దూరం అవ్వాల్సిందే, ఈ ఇంటి నుంచి బయటికి వెళ్లాల్సిందే. అది గుర్తుపెట్టుకో.